హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ లాగా అరటికాయ బజ్జీని చూద్దాము. దీనికోసం మనం అరటికాయని ఇలా ముక్కల్లా చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకొని ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకుందాం. ముందుగా 2 ఉల్లిగడ్డలు ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అరటికాయ ముక్కలను ఒక ప్లేట్లో తీసుకొని పొట్టు తీసేసి ఇలా అరటికాయని మొత్తం ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం స్మాష్ చేయండి. ముక్కలు ఏమీ లేకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మాష్ చేసుకుని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కర్రీ లీవ్స్ ఇంకా అలాగే కొత్తిమీర తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం ముక్కలు. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎంతైతే దీనికి యాడ్ చేయాలో అంత చూసి యాడ్ చేసుకోండి. ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేయట్లేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. అలాగే తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. నెక్స్ట్ నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. ఇట్లా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఇందులో ఇట్లా నిమ్మకాయ పిండిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని మనం బజ్జీ వేయడం కోసం పిండి రెడీ చేసుకుందాము. దీనికోసం మనం 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత 2 స్పూన్స్ మైదా యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను మైదా ఎక్కువ క్రిస్పీనెస్ కోసం మైదాని యాడ్ చేస్తున్నా. తర్వాత దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక విస్కర్ తీసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇట్లా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేస్తూ కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా విస్కర్తో మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఉండలేం లేకుండా మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టుగా కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ సోడాని మొత్తం ఇలాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి. విస్కర్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని ఒక 2 స్పూన్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అరటికాయ మిశ్రమాన్ని ఈ షేప్లో చేసుకొని మనం ఏదైతే శనగపిండితో చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా వేసుకోవాలి బజ్జీల్లాగా. అదే షేప్లో అన్నీ చేసుకొని ఆ పిండిలో ఇలా ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టుగా చూసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చి తర్వాత ఈ బ్రౌన్ కలర్ వచ్చాక మనకి బజ్జీ రెడీ అయిపోతుంది. ఇది కెచప్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.